వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వారిలో వ్యవస్థాపనను గూర్చి పనికి సంబంధించిన పథకం అని నిర్వహించిన వారెవరు? ఆప్షన్ 1 డాక్టర్ పిఎం జోసఫ్, ఆప్షన్ 2 డాక్టర్ జేబీ థామస్, ఆప్షన్ 3 బల్ఫర్, ఆప్షన్ 4 జేబీ సేర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 డాక్టర్ జేబీ థామస్. మరో ప్రశ్న, వ్యాయామ విద్య హాజరు నందు అనారోగ్య విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడిచే ఎంత శాతం వరకు హాజరు సడలింపు ఉన్నది? ఆప్షన్ 1 5%, ఆప్షన్ 2 10%, ఆప్షన్ 3 15%, ఆప్షన్ 4 20%. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 10%. మరో ప్రశ్న, స్విమ్మింగ్ పూల్ నందు ఉండే మొత్తం లేన్ల సంఖ్యను తెలపండి. ఆప్షన్ 1 6 లేన్లు, ఆప్షన్ 2 7 లేన్లు, ఆప్షన్ 3 8 లేన్లు, ఆప్షన్ 4 9 లేన్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 8 లేన్లు. మరో ప్రశ్న, సాధారణంగా బహిర్గత పోటీలు ఎక్స్ట్రామరల్స్ అనే వాటిని ఎవరు నిర్వహిస్తారు? ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 పాఠశాల అసోసియేషన్స్, ఆప్షన్ 2 కళాశాల అసోసియేషన్స్, ఆప్షన్ 3 ప్రభుత్వ అసోసియేషన్స్, ఆప్షన్ 4 క్రీడా అసోసియేషన్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 క్రీడా అసోసియేషన్స్. మరో ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం గేమ్స్ కమిటీ నందు ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆప్షన్ 1 9 మంది, ఆప్షన్ 2 10 మంది, ఆప్షన్ 3 12 మంది, ఆప్షన్ 4 14 మంది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 9 మంది. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.